మీరు పదే పదే సాక్షి మీడియాలో గుండెపోటు అని చెప్తా ఉన్నారు. ఒక్క సాక్షినే కాదు, ఆ రోజున్న మీడియా మొత్తం కూడా మొదటున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం కూడా అదే అంశాన్ని ప్రస్తావించారు. మీరు కేవలం సాక్షినే టార్గెట్ చేసుకుని మాట్లాడుతున్నారు. మిగతా ఛానల్ పరిశీలించారా? ఆ రోజు మొదట బ్రేకింగ్ ఏమి ఇచ్చారు, ఏం ప్లే చేశారు? మరో విషయం, వివేకానంద రెడ్డి అనే వ్యక్తి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావితమైన వ్యక్తి, ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి నేపథ్యం ఉంది కాబట్టి అది హత్య అని తేలితే ఖచ్చితంగా చెప్పండి. సాక్షి మీడియాను ఎందుకు టార్గెట్ చేస్తున్నాను? బికాస్ సాక్షికి ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వెళ్ళింది? అక్కడి నుంచి వెళ్ళింది, ఆ రూమ్ లో నుంచి వెళ్ళింది. బికాస్ సాక్షి నోస్, సాక్షి ఓనర్ కి లైవ్ ఇన్ఫర్మేషన్ తెలిసినప్పుడు యాక్చువల్గా మీరు చెక్ చేసుకోండి, మిగిలిన మీడియా వాళ్ళందరూ కరెక్ట్ చేసుకున్నారు త్వరగానే. సాక్షి మొదట ఏం ప్లే చేశారు, మొదట ఏం బ్రేకింగ్ వచ్చింది, మొదట ఏం చెప్పారు అన్ని ఛానల్స్? మీరు గుడ్ క్వశ్చన్. వై డోంట్ యూ ఆల్సో ఫైండ్ అవుట్ అండ్ టెల్ మీ. నేను తప్పు చేస్తుంటే నాకు చెప్పండి. బట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఆ రూమ్ లో నుంచి బయటకు వెళ్ళింది ఎక్కడికి? ఫస్ట్ పోయింది సాక్షి మీడియాకి. ఆ రూమ్ లో నుంచి బయటకు పోయింది శంకర్ రెడ్డి బాలకృష్ణ మధ్య ఫోన్ కాల్ ఉంది. బాలకృష్ణ సాక్షి కడప. ఓకే, 6:24 అనుకుంటా, గివ్ ఆర్ టేక్ లిటిల్ బిట్. సో ఫస్ట్ కాల్ పోయింది ఆ రూమ్ నుంచి బయటికి మీడియాలో ఎక్స్చేంజ్ అయింది, అది ఫోన్ కాల్. సో ఆ రూమ్ లో ఉన్న వాళ్ళు సాక్షికి ఏం చెప్పారు? సాక్షి ఎందుకు గుండెపోటు అనింది? మీరు సాక్షి కదా, కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ఇట్ టు మీ ప్లీజ్? ఒక సాక్షి కాదండి నేను చెప్పేది, అన్ని ఛానల్స్ ఆ రోజు మొదట ఏం బ్రేక్ చేశారు? మిగిలిన ఛానల్స్ ఆ రూమ్ లో వాళ్ళతో మాట్లాడలేదు. మరో అంశం ఏంటంటే, ఇక్కడ ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి జిల్లా, అక్కడ జిల్లా మొత్తాన్ని ప్రభావితం చేసేటువంటి వ్యక్తి వివేకానంద రెడ్డి. ఆయనది హత్య అని తెలిస్తే శాంతి భద్రతల విఘాతం కలిగించి చాలా పెద్ద ఎత్తున గొడవ జరిగే అవకాశం ఉంది. అనేక హత్యలు కూడా జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ అంశాన్ని కొంచెం తొక్కుబట్టే ప్రయత్నం చేసి ఉండొచ్చు కదా, అక్కడ ఉన్నటువంటి కొంతమంది పెద్దలు కావచ్చు, నాయకులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు. ఐఎమ్ సారీ, మీరు చెప్పేది మీకు అర్థమవుతుందా? ఆయన ఒక నాయకుడు అండి, ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు. దట్స్ ఎ క్రైమ్. లా అండ్ ఆర్డర్ అండి, శాంతి భద్రతలండి. పోలీస్ని అదమదొక్కి క్లీన్ చేస్తే అది శాంతి భద్రత ఇష్యూ. ఇట్లా జరిగింటే శాంతి భద్రత చూసుకోవాల్సింది పోలీస్ బాధ్యత. కానీ ఇక్కడ పోలీసునే థ్రెటన్ చేశారు. మీరు అడిగేది మీకు అర్థమవుతుందా? అక్కడ ఉండే సర్కిల్ ఇన్స్పెక్టర్ ని బెదిరించారు, బెదిరించి క్లీన్ చేయించారు. మేడం ఫస్ట్